అండి ఈరోజు కాకాని ఆశయ సాధన సమితి మా సమితి తరఫున ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను, అలాగే మా సమితి సభ్యులు మరి సెక్రటరీ అయినటువంటి శ్రీ చంద్రశేఖర్ గారు, అలాగే లావణ్య గారు, మేమందరం కూడా ఇవాళ ఈ మీటింగు కండక్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, కాకాని వెంకటరత్నం గారు అనే ఆయన ఒక గొప్ప ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి. అటువంటి ఆశయాలకి వారసులుగా చెప్పుకునే వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించాలి అనేందుకు ఒక నియమావళిగా మా సమితి ఇప్పటిదాకా మా సమితిలోని సభ్యులు కానీ నేను కానీ వ్యవహరించామని అనుకుంటున్నాం. మరి నిన్న కాకాని వెంకటరత్నం గారి వర్ధంతి సందర్భంగా ఏదైతే బెన్సెట్లో ఆయన విగ్రహాన్ని మా సమితి ఖర్చుతో నిర్మించి ఆయనకి నివాళులు అర్పించడానికి కొత్తగా పార్టీ పెట్టినటువంటి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ మన వివి లక్ష్మీనారాయణ గారిని మేము పిలిచాం. ఎందుకంటే మచ్చలేని వ్యక్తిగా అప్పుడే ఆ రోజే పుట్టిన పార్టీగా ఆయన మున్ముందు కూడా కాకాని గారి ఆశయాలను ఉనికిపుచ్చుకొని ఆయన చేసేటువంటి రాజకీయాలు కూడా అదే రకంగా సాగాలి అనేటువంటి కోరికతో మేము ఆయన్ని పిలవటం జరిగింది. మరి అటువంటి మీటింగ్కి నిన్న మీడియా సమక్షంలో మరి పబ్లిక్గా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మరి ఏ రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి దుశ్చర్య జరిగింది అనేది అందరూ కూడా చూశారు. ఇక్కడ ఒక వ్యక్తి మీదో లేదా ఒక సమూహం మీద ఒక గుంపుగా దాడి చేయటం అనేటువంటిది ఎప్పుడూ కూడా వెంకటరత్నం గారు సహించలేదు. ఆయన ఆశయాలుగా లేదా ఆయన వారసులుగా చెప్పేటువంటి ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించలేదు. నిన్న అక్కడికి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఆ ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు మా సమితి వారు అడిగినటువంటి ప్రశ్నలకి వారి గురించి కాకపోయినప్పటికీ మీడియా మిత్రుల ద్వారా, అలాగే పాత్రికేయ మిత్రుల ద్వారా ఇవాళ ప్రచురణ అయితేనే కానివ్వండి, లేదా నిన్న వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వారు అడిగినటువంటి సందేహాలను మాత్రమే రావటం జరిగింది. మరి ఈరోజు వాటికి సమాధానం చెప్పడం మా బాధ్యతగా, మా నైతిక బాధ్యతగా భావించి ఇక్కడికి రావటం జరిగింది. మరి మొట్టమొదటగా అసలు ఆ రోజు వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటుంటే ఒక దాదాపు 10 మంది వచ్చి అసలు మీరెవరు, మీకు ఈ విగ్రహానికి సంబంధం ఏమిటి అనేటువంటి ప్రశ్నలు సంధించారు. మరి మేము ఎవరు, లేదా విగ్రహాన్ని తీసేసేటప్పుడు పోరాడారు, వాళ్ళందరినీ మర్చిపోయి మీరు ఈరోజు ఈ సభ పెడతాం సమంజసమేనా అని చెప్పేసి పరుష పదజాలంతో వారు దూషించి అడగటం జరిగింది. మరి 2018లో మే 12వ తారీఖున 2018 మే 12వ తారీఖున ఈ విగ్రహాన్ని బెన్ సర్కిల్లో ఏదైతే పాత విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని 12 మే అర్ధరాత్రి తొలగించడం జరిగింది. మరి అదే రోజు అర్ధరాత్రి నుంచి 8 వరకు నేను, మరి నిన్న వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఆ నిరసనలో పాల్గొనడం జరిగింది, కేసులు పెడతాం కూడా జరిగింది. మరి ఆ నిరసనలో నేను కూడా భాగంగా పాల్గొన్నాను. మరి దాని తర్వాత మొట్టమొదట స్పందించిన వ్యక్తికి నేను, మరి కుటుంబ సభ్యుడు మేము కలిపి మెమోరాండం ఇచ్చాం. ఆ మెమోరాండం మీద కుటుంబ సభ్యులైనటువంటి మేము ఆయన వారసులుగా, ఆయన మనవళ్ళుగా మేము అని చెప్పేసి సంతకం పెట్టి, ఇద్దరం కూడా సంతకం పెట్టి కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు దాన్ని ఎండార్స్ చేస్తూ ఈ విగ్రహాన్ని పునఃస్థాపించండి, టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ అని చెప్పేసి అప్పటి జాయింట్ కలెక్టర్ 2 గారికి ఎండార్స్మెంట్ చేయడం కూడా జరిగింది. ఆ ఎండార్స్మెంట్ లెటర్ కూడా మీకు సర్క్యులేట్ చేస్తాను. మరి 2018 తర్వాత దాదాపు అక్కడి నుంచి ఇవాళ 5.5 సంవత్సరాల తర్వాత మీకు ఏమి సంబంధం ఈ విగ్రహంతో అని అడిగారు. 24/11/2023 అంటే నవంబర్ 24వ తారీఖున కలెక్టర్ గారి బంగ్లా నుంచి మేము సమర్పించినటువంటి అర్జీతో మా సమితి కాకాని ఆశయ సాధన సమితి వారు పూర్తి బాధ్యత వహించి విగ్రహానికి జరిగినటువంటి ఏదైతే దెబ్బలు కానీ ఇంకా దానికి చేపట్టాల్సిన మరమ్మతులన్నీ కూడా పూర్తిగా మేము భరిస్తాము, ఈ విగ్రహ పూర్తి సేఫ్ కస్టడీ కానివ్వండి, ఇక మీదట దీని బాధ్యత మాది అని చెప్పి మేము హామీ ఇస్తే దాన్ని అంగీకరిస్తూ కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి ఎండార్స్మెంట్తో
ఈ పత్రం మాకు ఇవ్వటం జరిగింది. మరి ఆ రోజు కలెక్టర్ గారి బంగ్లాలో ఏదైతే ఆ విగ్రహాన్ని జతపరిచారో అది ఇప్పటి కలెక్టర్ గారు కానీ నేను ఏ అధికారుల మీద నేను నిందవేయదలుచుకోలేదు, కానీ మేము తిరిగి వెళ్ళి చూసేటప్పటికి ఆ విగ్రహం మీద చాలా డబ్బాలు పడేసి అసలు అది ఎక్కడుందో తెలియక ఇప్పుడున్నటువంటి అధికారులు రిటైర్ అయిపోయిన అధికారులకు ఫోన్ చేసి ఆ బొమ్మ ఉందా లేదా, కొంతమంది అయితే ఆ బొమ్మను ఆల్రెడీ కరిగించేసి వేరే వాటికి వాడారు అనేటువంటి రూమర్స్ కూడా పుట్టించారు. అటువంటి సందర్భంలో ఆ బొమ్మ ఎక్కడుందని తెలుసుకుంటానికి మేము దాదాపుగా 6 డజన్ మందిని వర్కర్స్ని తీసుకొచ్చి ఆ డెబ్రిస్ అంతా క్లియర్ చేశాక అట్టడుగున ఇటువంటి కండిషన్లో డ్యామేజ్డ్ కండిషన్లో మాకు దొరికింది. ఆ రోజు విగ్రహాన్ని 2018లో తొలగించేటప్పుడు పూర్తిగా పాక్షికంగా కాలు కానివ్వండి లేదా కంటి దగ్గర ముక్కు దగ్గర దెబ్బతిన్నటువంటి విగ్రహం పలు చోట్ల క్రాక్ ఇచ్చి పెయింట్ పోయి ముక్కు చెదిరిపోయి ఆ రోజు ఎలా ఉందో మా సంస్థ సభ్యులతో పాటు నిన్న వచ్చి దౌర్జన్యంగా చేసినటువంటి వ్యక్తులు కూడా ఆ రోజు వచ్చి దాన్ని చూడటం జరిగింది. మరి అప్పుడు ఆ విగ్రహాన్ని మేము కలెక్టర్ గారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని మా పూచీకత్తుగా గవర్నమెంట్ వారికి ఎటువంటి ప్రజాధనం కూడా వ్యర్థం కాకూడదు. ఎప్పుడు కూడా వెంకటరత్నం గారు ఒకటే మాట చెప్పారు, ఆయన పేరు మీద కానీ ఆయనతో కానీ ఎటువంటి ప్రజాధనం వేస్ట్ అయ్యేటువంటి పనులు స్టాట్యూ గురించి అయినా లేదా మరొకటి ఆయన పేరు మీద పథకాల గురించి కానీ ఆయన ఎప్పుడు ఆశపడలేదు. ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్దామని ప్రజాధనం అంటే గవర్నమెంట్ వారి సొమ్ము కాకుండా కేవలం మా ఆశయ సాధన సమితి తరఫున మేము మా సమితి తరఫున మా కమిటీలో సిఎస్ఆర్ ఫండ్స్తో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది నేనే కావచ్చు లేదా ఇతరులు ఎవరైనా కావచ్చు, మేము మాత్రమే దానిలో పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పేసి ఈ లెటర్ ఇచ్చి తీసుకుంటం జరిగింది. మరి అప్పట్లో కలెక్టర్ గారు ఎండార్స్ చేసినటువంటి ఈ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని నిన్న వచ్చి మేము పాటుపడ్డామని ఎవరైతే గొడవ చేసి అరిచారో వారెవ్వరికీ ఈ విగ్రహ పునఃస్థాపన గురించి లెటరు ఇవ్వలేదు. జాయింట్ కలెక్టర్ అప్పటి బాబురావు గారు ఆ లెటర్ని తీసుకెళ్ళి 2018లో అప్పటి చెన్నుపాటి విద్యా గారికి ఇచ్చారు. ఎందుకంటే ఆవిడ ఎంపీగా చేయటం, ఎంపీ ల్యాడ్స్ నుంచి ఈ విగ్రహానికి డెవలప్మెంట్కి కొంత ఫండ్స్ ఇవ్వటం కూడా జరిగింది. 1992-3 ప్రాంతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఈ విగ్రహాన్ని శాంక్షన్ చేసి ఈ విగ్రహాన్ని పెట్టించడం జరిగింది. అది ఈ విగ్రహం యొక్క చరిత్ర. మరి ఇదే సంతకం పెట్టి మళ్ళీ రేపొద్దున ఆ సంతకం నాది కాదు నేను పెట్టలేదని చెప్పే వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన స్వహస్తాలతో నాతో కలిపి కలెక్టర్ గారికి ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయటం జరిగింది. అంటే కలెక్టర్ ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ముందు మేము కుటుంబ సభ్యులు అని చెప్పేసి సంతకం పెట్టి ఆ వ్యక్తి స్వహస్తాలతో ఇచ్చి మరి నిన్న వర్ధంతి సందర్భంగా ఎటువంటి మాటలు మాట్లాడారు, ఏమేం మాట్లాడారు, నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని ఎందుకు చెప్పారు, ఎవరు ప్రోద్బలంతో అటువంటి చెప్పారు, ఎవరు ఆయనకి ఏమి తాయిలాలు ఇచ్చారు, ఎవరు ఆయన్ని ఏ విధంగా మధ్య పెడితే ఇచ్చారనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మరొక ముఖ్యమైన అంశం, శిలాఫలకాల మీద తప్పుడు అంశాలను ప్రచురించారని చెప్పేసి ఇందిరాగాంధీ గారు వచ్చారా అని చెప్పేసి స్వయాన ఒక విజయ్ కుమార్ అనే వ్యక్తి పేర్కొనడం జరిగింది. గూగుల్లో ఇవాళ మీ అందరూ మిత్రులందరి చేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయి. అందరూ కూడా కాకాని వెంకటరత్నం అని గూగుల్ చేస్తే వచ్చేటువంటి మొట్టమొదటి లింకు వికీపీడియా లింకు. ఆ లింకులోంచి తీసిన ప్రింటౌట్ ఇది. దాంట్లో క్లియర్గా హిస్ డెత్ రైట్స్ వాజ్ పర్ఫార్మ్డ్ విత్ స్టేట్ రిచువల్స్ అటెండెడ్ బై దెన్ ప్రైమ్ మినిస్టర్. 1972లో ఆయన చనిపోయారనేది వాస్తవం. 1972లో ఇందిరాగాంధీ గారు మన భారతదేశ ప్రధానమంత్రి అంటాం వాస్తవం. మరి దీని ప్రకారం నేను కేవలం ఆన్లైన్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి నేను అక్కడ ముద్రించాను. మరి ఇంకొక విషయం తెలిపారు, ఇది ఈ ప్రాంతంలో పెట్టాలని మీకు ఎవరు అధికారం ఇచ్చారు అని. సిఆర్ నంబర్ కౌన్సిల్ రెజల్యూషన్ నంబర్ 56/350 ఏదైతే 31 అక్టోబర్ 2023లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కాకాని ఆశయ సాధన సమితి ఫౌండెడ్ బై కాకాని తరుణ్ కుమార్ సన్ ఆఫ్ కాకాని రామ్మోహన్ రావు నేను సంతకం నా స్వహస్తాలతో ఇచ్చినటువంటి లెటర్తో ఈ తీర్మానం వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ శ్రీ కోగంటి సత్యం గారు శ్రీ వెంకట సత్యనారాయణ గారు ఫ్లోర్ లీడర్ గారు వైసీపీకి విఎంసీలో ప్రవేశపెడతాం. అది అన్ని పార్టీల వారు కూడా
యునానిమస్గా దాన్ని ఆమోదించడం జరిగింది. మరి ఆ తీర్మానం కాపీ కూడా మేము సర్క్యులేట్ చేస్తూ ఆ కాపీని మేము అధికారులందరికీ ఇచ్చి మున్సిపల్ కమిషనర్ అయినటువంటి శ్రీ స్వప్నిల్ దిల్కర్ గారిని నిన్న వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కలిసి ఆ వినతి పత్రాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఆ సర్వేలో ఆ బొమ్మ ఎక్కడ పెట్టాలి, నిన్న ప్రెస్ మీట్లో కూడా కాకాని వెంకటరత్నం గారి బొమ్మ పెడతానికి సరైన ప్లేస్ కాదు, దీన్ని మరొక చోట పెట్టాలని ఒక ఆయన, ఇంకొక ఆయన హైకోర్టు వారు కాకాని గారి బొమ్మకు మాత్రమే ఒక జీవో ఇచ్చారు, రోడ్డు మీద పెట్టాలి అని చెప్పేసి అవగాహన లేమితో మాట్లాడటం జరిగింది. ఈ సర్వే ఏదైతే జరిగిందో 17 నవంబర్న ఇది మొట్టమొదటి సర్వే కాదు. ఇలాంటి సర్వేలు 3 జరిగినప్పటికీ లేటెస్ట్ సర్వే ఇది. NHA అధికారులు, R&B అధికారులు, కలెక్టర్ గారు, మున్సిపల్ గారు, సబ్ కలెక్టర్ గారు, మొత్తం అందరు అధికారులు ప్రజాప్రతినిధులతో సహా వచ్చి సర్వే చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు, అట్ ది సేమ్ టైం కాకాని వెంకటరత్నం గారికి కూడా ఎటువంటి అప్రతిష్ట రాకూడదు అనేటువంటి 2 అంశాలను పరిగణలోకి తీసుకుని మా ఆశయ సాధన సమితి సభ్యుల్ని అడిగి సలహా అడిగి ప్రదేశం చూపించి ఆ ప్రాంతాన్ని ఫైనలైజ్ చేశారు. మరి మీరేం చేశారు, మీరేం పోరాడారు అన్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో ఒక్క వ్యక్తులు నిన్న మీటింగ్కి అగెన్స్ట్గా వచ్చి క్వశ్చన్ చేసిన ఒక్క వ్యక్తి అయినా కాకాని వెంకటరత్నం గారి కృషికి జిల్లాకి ఆయన పేరు పెట్టాలి అని ఒక్కళ్ళైనా కదిలొచ్చారా అని నేను అడుగుతున్నా. కనీసం వారు ముందుకు రాకపోగా నేను ఇనిషియేటివ్ తీసుకుని మొత్తం 16 ప్రెస్ల్లో, ఇంగ్లీష్ తెలుగు మొత్తం 16 ప్రెస్ల్లో నేను ఇచ్చినటువంటి రిలీజ్ కలెక్టర్ గారిని కలిసి అప్పటి ప్రాసెస్ ప్రకారం ఫార్మాట్లో గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఫార్మాట్లో నేను అప్లికేషన్ సబ్మిట్ చేశాను. కనీసం ప్రెస్లో వచ్చాకైనా ఒక్కరైనా దాన్ని తిరిగి నిజంగా ఆయన మీద వెంకటరత్నం గారి ప్రేమ ఉంటే ఆ పని చేశారా అని ప్రశ్నిస్తున్నా. మరి ఇటువంటి కాగితాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఒక వ్యక్తి వచ్చి నాకేంటి సంబంధం, నాకు ఆ తరుణ్ కుమార్ గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పిన వ్యక్తి మరి ఈ సంతకాలు పెట్టి అధికారుల దగ్గరికి కానీ లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ ఏ అధికారంతో ఆయన లేదా ఏ వరస ఉందని చెప్పేసి ఆయన నాతో వచ్చారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే సమితి సభ్యుల్లో, కోర్ సభ్యుల్లో కుటుంబ సభ్యులు లేరు. కమిటీ సభ్యులు అంటే కాకాని వెంకటరత్నం గారికి అత్యంత ఇష్టడు గోగినేని NG రంగా గారు, ఆయన రైతు ఉద్యమకారులు, ఆయన ఫౌండేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి ధనశేఖర్ గారు, మరి స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి సర్వోదయ ట్రస్ట్ తరఫున సెక్రటరీ, ఆ ట్రస్ట్ సెక్రటరీ అయినటువంటి మోతుకూరు వెంకటేశ్వరరావు గారు, మరి అటువంటి వ్యక్తులు కోనేరు బసవేశ్వరరావు గారు, అటువంటి పెద్దల్ని ముందు పెట్టుకుని మా సమితిని మేము ఒక ఎగ్జాంపుల్గా ఆయన ఆశయాలు నిజంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మా సమితిని పెట్టి మేము ఇచ్చాం. ఆయన ఇంకొక ఎలిగేషన్ పెడతాం కూడా జరిగింది. ఆయన్ని చూసి నాకు అధికారులు కానీ లేదా మరొకరు కానీ అపాయింట్మెంట్స్ ఇచ్చారు అని. కాకాని తరుణ్ అనే అనబడి వ్యక్తి నేను, నాకున్నటువంటి పలుకుబడి కానివ్వండి లేదా అధికారులకి నేను అప్రోచ్ చేసేటువంటి విధి విధానాలు కానివ్వండి, నాకు వీటి గురించి కాదు, వ్యవస్థ మీద గౌరవం ఉంది, వ్యవస్థ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే నేను ఇండియన్ సివిల్ సర్వీసెస్కి 2013లో ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వ్యక్తిని. 7 ఏళ్ళు నేను అమెరికాలో ఉండి దేశం కోసం, మా కుటుంబం కోసం, సింగిల్గా మా నాన్నగారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు 2005లో. అప్పుడు ఈ విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి 10 ఏళ్ల వర్ధంతికి కూడా మా ఇంటికి రావడం జరిగింది. మరి అప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో అక్కడికి వచ్చారు, మరి ఇప్పుడు చెప్తున్నారు 2023లో అసలు ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తికి మా ఊరికి ఏంటి సంబంధం అని. 2015 ఏప్రిల్ 27న నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు, ఏ వరుసతో వచ్చావు, మా నాన్నగారు నీకు ఏమవుతారని వచ్చావు. ఇంకొక విషయం, మా నాన్నగారికి కాకాని రామ్మోహన్ రావు గారి పేరు మీద ఒక్క మచ్చ కానీ జిల్లాలో ఆయనకి ఉన్నంత మంచి పేరు, ఆయన సంపాదించిన మంచి పేరు, ఆయన గుడ్ విల్, అది నాకు బ్లెస్సింగ్. ఇంకొకటి పేరు ఎవడో బారో చేసుకుని రాజకీయంగా ఎదగాలనో నాకు మెట్లేసుకోవాల్సిన కర్మ నాకు పట్ల. 2017లో ఫస్ట్ బెస్ట్ స్మార్ట్ విలేజ్ అవార్డు గవర్నమెంట్ నేను అందుకున్నా. ఇవాళకి 14,000 విలేజెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉంటే మొట్టమొదటి 6 గ్రామాలని పైలట్గా ఎంచుకున్నారు. దాంట్లో మర్రిబంధం,
అంటే యునైటెడ్ కృష్ణా జిల్లాలో ఉంది. ఆ ఊరు ఎందుకు వచ్చింది? ఇవాళ కూడా ఆ ఊరిలో మొత్తం ఓడిఎఫ్, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజ్గా ఎందుకు డిక్లేర్ చేశారు? 2017లో ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి కేవలం ఒకే ఒక్క వ్యక్తిని ప్రధానమంత్రి మోడీ గారు ఛాంపియన్ ఆఫ్ చేంజ్గా పిలిచి గ్రామ స్థాయిలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తిగా నన్ను గుర్తించి నన్ను పిలిచి డిన్నర్ మీటింగ్ 2 రోజులు ఆయన ఆహ్వానించి ప్రధానమంత్రి గారితో కూడా నాకు మీటింగ్ జరిగింది. నాకున్నటువంటి సొంత ఐడెంటిటీ అది. మరి వెంకటరత్నం గారిని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇవాళ రాజకీయాల్లో వెంకటరత్నం గారి ఆశయాలు చాలా అవసరం. వెంకటరత్నం గారి యువకులు రావాలి, మంచి రాజకీయాలు రావాలని పోరాడారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం మేము ఈ సంస్థని స్థాపించాం. ఆయన ఆస్తిని మాకు చెల్లిగా అవసరంలా. ఒకటి ఆస్తి కోసం తాపత్రపడాల్సిన కర్మ నాకు పట్ల. నా ఆస్తి నాకుంది. ఇవాళ కాకాని విగ్రహం కూడా నా సొంత డబ్బుతో నేను వెచ్చిచ్చా. వచ్చి గొడవ చేశారే చిల్లరగా, వాళ్ళలో ఎవరు రూపాయి తీశారో చెప్పమనండి. పాత విగ్రహం గురించి ఆయన చెప్పాడు, ఈ తండ్రి ఇచ్చాడు, ఆ తండ్రి ఇచ్చాడు అన్నారు. కేసీపీ సిమెంట్స్ వారు ఆ విగ్రహాన్ని స్పాన్సర్ చేశారు. ఆ విగ్రహం 5 ఏళ్ళు ఎక్కడుందో కనుక్కున్నారు. అందులో ఒక్క వ్యక్తి అయినా ఈయన అక్కినేని లేకపోతే ఆయనతో అక్కినేని ఈయన పలానా అని చెప్పారు. ఎవరికి కావాలండి ఇంటి పేర్లు? ఈ కాకాని వెంకటరత్నం గారు అనే వ్యక్తి కులాలకి, మతాలకి, డబ్బుకి అతీతంగా బతికినటువంటి వ్యక్తిన. అటువంటి వ్యక్తి గురించి నిన్న వచ్చి ఒక సమూహంగా దాడి చేస్తే బెదిరిపోవాల్సిన వ్యక్తి కాదు నేను. నాకు వ్యక్తిత్వం ఉంది, నాకంటూ నా బలం ఉంది. అయితే ప్రజాస్వామ్యంలో విలువలను గౌరవిస్తాను, వ్యవస్థను గౌరవిస్తాను. కాబట్టి నేను గౌరవించి ఎటువంటి వివాదం అక్కడ కలగ చేయకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను వెనతిరిగి వెళ్ళాను. ఇప్పుడు కూడా నేను ఎటువంటి కక్షలకు కానీ ఎటువంటి వివాదాలకు కానీ వెళ్ళకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో నేను చర్యలు కానీ ప్రతి చర్యలకు కానీ ఉపక్రమించట్లేదు. కానీ ప్రజలందరికీ కాకాని వారి ఆశయాలకు కూడా మేము పూర్తిగా ఎందుకు నిలిచాము, ఏం చేసామనేది చెప్పడానికే ఈ మీటింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే మేము చేసినటువంటి ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో నా వెనకే ఉంటూ నేను అపాయింట్మెంట్ తీసుకుని నాతో పాటు సంతకం పెట్టినటువంటి వ్యక్తి ఎప్పుడున్నా ఉన్నాడు. అసలు వెంకటరత్నం గారికి జాతీయ నాయకుడిగా ఆయన ఎదగాలంటే గాంధీ గారు 1923లో విజయవాడలో మొట్టమొదటి సభ పెట్టాలంటే, ఆయనతో మాట్లాడాలంటే హిందీ నేర్చుకో, నువ్వు హిందీ నేర్చుకుంటే జాతీయ నాయకుడు అవుతావు అని మహాత్మా గాంధీ గారు చాటి చెప్తే 5వ క్లాసు వరకు మాత్రమే చదువుకున్నటువంటి కాకాని వెంకటరత్నం గారు మా అమ్మగారి సొంత నాన్నగారు అయినటువంటి కాజా వెంకటేశ్వరరావు గారు. ఈ ఫోటో నిన్న ఏదో చూపించాను, ఇదిగో నేను చెప్పుకున్నాడు. ఆయన దగ్గర ఉందాం కనుక్కోండి. ఇది చరిత్ర పుటల్లో ఉంది. ఇది హిందీ వీర కాకాని అనేటువంటి గ్రంథం రచించారు మా తాతగారు. ఈయనతో మాట్లాడి కాకాని వెంకటరత్నం గారితో మాట్లాడి అప్పుడు మా కాకాని నారాయణరావు గారితో వియ్యం కుదుర్చుకొని ఈ సందర్భంగా కాజా మరియు కాకాని కుటుంబాలకి ఆ రకంగా కలిసింది. అంటే వెంకటరత్నం గారికి కుటుంబ సభ్యుల కంటే ముందే ఆయనకి గురువుగా మా అమ్మగారు నాన్నగారు వ్యవహరించడం, మాకు అప్పటి నుంచే రాకపోకలు కానివ్వండి, బంధురికాలు కానీ ఉంటాం. ఈయన అప్పటి కృష్ణా జిల్లా వాస్తవ్యులు పిన్నంనేని కోటేశ్వరరావు గారు. మరి ఆయనకి అలాగే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ హిందీ మాచవరం కాలేజీలో ఆయన పేరు మీద, కాజా వెంకటేశ్వరరావు గారి పేరు మీద బిల్డింగ్ ఉంది. ఈ ఫోటో చూడండి. స్వయాన రాష్ట్ర గవర్నర్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా గవర్నమెంట్ వారు మరి ప్రజాప్రతినిధుల వారి సమక్షంలో నేను ఆయన కలిపి సన్మానం తీసుకుని కుటుంబ సభ్యులుగా తీసుకున్నటువంటి ఈ సన్మానం. మరి ఆ వ్యక్తి నాకు ఎటువంటి సంబంధం లేదన్న వ్యక్తి ఆ రోజు మరి ఏం ఆలోచించాడు, నాకు ఆయనకి ఏం సంబంధం ఉందని చెప్పేసి ప్రజాముఖంగా ఒక గవర్నర్ గారి ముందు కానివ్వండి, కలెక్టర్ గారి ముందు కానివ్వండి, ప్రజాప్రతినిధుల ముందు కానివ్వండి, ఎందుకు తమ్ముడుగా నన్ను అప్పుడని ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు అనే వార్త మాట్లాడుతున్నాడు. 2014 25 డిసెంబర్ అటు బెన్ సర్కిల్లో ఇటు ఆకునూరులో మేమిద్దరం కలిపి వెళ్ళి నివాళులు అర్పించినటువంటి సందర్భం. మరి ఇటువంటి ఎన్నో అంశాలు కలిపి ప్రయాణించి గత 7-8 ఏళ్ళుగా జరిగినటువంటి అంశాలు. ఇవాళకి
ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం ఒకరి మీద మనం ఏదో చేసేద్దామనో లేకపోతే ఇంకోటి కాదు. వారు సంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం ఇవ్వటం, అలాగే ఆయన ఆశయాల్ని ముందుకు ఇప్పటికీ మేము తీసుకెళ్తాం. దాన్ని కాదనేటువంటి అధికారం ఏ ఒక్క సభ్యులకి లేదు. ఒక స్వాతంత్ర సమరయోధుడు అంటే ఆయన ప్రజా ఆస్తి, కుటుంబ సభ్యుల ఆస్తి కాదు. కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఆయన గౌరవం అర్పించుకోవచ్చు. ఏ కుటుంబ సభ్యులు కూడా మా నాన్నగారికి మీరు గౌరవం ఇవ్వద్దు అని చెప్పి హిస్టరీలో ఎవరూ చేయలేదు. వెంకటరత్నం గారి పేరు మీద రాష్ట్రమే కాదు పలు చోట్ల పలు సభలు జరుగుతాయి. దానికి గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే హక్కు ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, వెంకటరత్నం గారి పేరు మీద ఆయన ఆశయాలతో ఆయన ఆశయాలకు వారసులుగా ఖచ్చితంగా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, చేసి తీరుతాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. నేను ఈ కాకాని ఆశయ సాధన సమితి సభ్యురాలుగా ఉన్నాను. నాకు తెలిసినంతవరకు ప్రతిదీ ఈ విజయ్ కుమార్ గారు అనే ఆయన ఏదైతే ఎద్దేవా చేశారో నిన్న, ఆయన మాటలు నాకే చాలా షాకింగ్గా అనిపించినాయి. ప్రతి దానిలో ఈ ప్రోత్సాహం అంతా మా తమ్ముడి వల్లే జరుగుతుంది అని చెప్పిన ఆయన నిన్న వచ్చి ఒక్కసారిగా నువ్వెవరు అనే క్వశ్చన్ చేయడంలో మేమే క్వశ్చన్ మార్క్కి వెళ్ళిపోయామంటే ఆలోచించుకోండి. అది మేము చెప్పేది కాదు. కాకపోతే ఇప్పుడు మా తరుణ్ గారు చెప్పినట్టు ఇంత ప్రతి అడుగులోనూ ఆయన వెనకుండి సపోర్ట్ ఇచ్చి సడన్గా విగ్రహం పూర్తి అయిన నెక్స్ట్ మినిట్ వచ్చి దీనికి అంతటికీ కారణం మేము, అక్కడ నిలబడడానికి నువ్వెవరు అనే క్వశ్చన్ చేయడంలోనే ఆయన ఏంటనేది అర్థమవుతుంది. ఇది నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే తరుణ్ గారు చేసిన కృషి నేను వెనకుండి చూశాను. ప్రతిదీ ఆయన ఎంత ఓర్పుగా ఎన్నిసార్లు ఎంతమందిని కలిశారు అనేది నాకు తెలుసు. అందుకని చెప్పి నేను మెంబర్గా మాట్లాడాలి అని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది. లేదంటే వాళ్ళ గురించి మాట్లాడే ఇదైతే నాకు లేదు. కాకపోతే తరుణ్ గారు ఏంటి అనేది నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి, పైగా విజయ్ కుమార్ గారు మా తమ్ముడు ప్రోత్సాహం వల్లే ఇదంతా జరుగుతుందన్న మాటలు నేను విన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఇవన్నీ గత 2-3 నెలల క్రితం నేను ఈ కమిటీలో జాయిన్ అయిన కాడి నుంచి తరుణ్ గారు ఏంటనేది హిస్టరీ అంతా నేను చూశాను. మొత్తం ఇదంతా నేను చూసే దీన్ని నచ్చే నేను దీంట్లో కంటిన్యూ అవుతున్నా. ఇలాంటి అవాంతరాలు వస్తాయనేది మేము చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళం, మాకు తెలుసు పరిస్థితులు ఏంటనేది. అవన్నీ రాకూడదనే రవి గారిది కానీ ఆయన విజయ్ కుమార్ గారిది కానీ దానిలో పెట్టి ఆయన గౌరవించి రవణయ్య అన్న ఆయన పెద్ద ఆయన ఇద్దరన్నా మాకు గౌరవం. కాకపోతే దురదృష్టం ఏంటంటే నా కళ్ళ ముందు ఇలా జరుగుతుంటే నాకు కొంత బాధ కలిగింది. ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ రోజుకి తరుణ్ గారితో ఇక్కడ కూర్చున్నానంటే ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను వచ్చి కూర్చుని మీ ముందు మాట్లాడగలుగుతున్నా. ఆ ధైర్యంతోనే నేను ఆయనకి సపోర్ట్ చేయగలుగుతాను అనేది పెట్టారు. దాంట్లో అది లేదన్నారు. నాతో కూడా వచ్చి అడిగారు, అన్న ఏంటిది ఇట్లా చేయటం కరెక్టా అని అడిగారు. చూడండి వెళ్ళని కూడా చెప్పడం జరిగిందని 2-3 వచ్చి నన్ను అడిగారు. ఏదేమైనా ఆయన పేరుతో ఇలా డిస్టర్బ్ అవ్వటం నాకు మనసుకి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు పెద్ద అయింది ఇట్లా జరగటం అనేది దురదృష్టం. బెంచ్ పెట్టింది మనం తీసి పెట్టాము రాసాం దాని మీద కూడా.